హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ట్రాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్యకి ఒక గేమ్ ఇస్తున్నాను. అదేంటో మా అన్నయ్య వచ్చినాక చూడండి. మా అన్నయ్య చెప్పు పళ్ళు. అన్నయ్య నీకు ఒక గేమ్ ఇస్తా, చేస్తావా? చేస్తా. ఏం గేమ్? నిన్ను పొడుపు కథలు అడుగుతా, చెప్పాలి నువ్వు. మరి పొడుపు కథలు అడుగుతా అన్నదానివి గివన్నీ ఎందుకు పెట్టుకున్నావు? మేకప్, ఈ చక్కెర అవన్నీ నాకు కాదు, నీకు. దానికి దీనికి సంబంధం ఏమి? ఒకవేళ నువ్వు రాంగ్ చెప్తే మేకప్ ఎత్తా, లేకపోతే ఆ చక్కెర ఉప్పు అన్న తినాలి. ఏంది అలా చక్కెర కమ్ ఉప్పున్నా? అప్పుడు ఆ వాటర్ కూడా తాగాలి. ఈ వాటర్ ఎందుకు తాగుడు? వాటర్ ఎందుకు తాగుడు? రాంగ్ చెప్తే బాటిల్ మొత్తం తాగాలి. సరే అడగనా? స్టార్ట్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను అన్నయ్య. సరే అడుగు. ఎంత మనీ ఉన్నా ఖర్చు చేయలేని వాడేవాడు? ఎంత మనీ ఉన్నా ఖర్చు చేయలేని వాడేవాడు? క్యాషియర్. కాదు కాదు. ఎంత మనీ ఉన్నా ఖర్చు చేయలేని వాడు. ఎంత మనీ ఉన్నా ఖర్చు చేయలేని వాడు. రిచ్ పీపుల్. ఇంకొకటి అయితే అయిపోతుంది ఛాన్స్. ఇంకొక ఆన్సర్. ఎంత మనీ ఉన్నా ఖర్చు చేయలేని వాడు మనీ లేనోడు. రాంగ్ ఆన్సర్. బ్యాంక్ క్యాషియర్. అంటే ఎస్. ఇప్పుడు నేను క్యాషియర్ అని చెప్పిన బ్యాంకుకి ఏంది క్యాషియర్ సంబంధం? బ్యాంక్ క్యాషియర్ బ్యాంక్ లో కూర్చుంటారు. బ్యాంక్ క్యాషియర్ వాటి క్యాషియర్ అంటే పైసలు ఉన్నాడు, బ్యాంక్ అంటే బ్యాంక్ క్యాషియర్. సరే చెప్పు, ఇప్పుడు ఏమి వేయాలన్నా ఎన్నికల్లా? నాకేం వద్దు. నేను క్యాషియర్ అని చెప్పినాక మళ్ళీ నువ్వు ఏమి? రాంగ్ ఆన్సర్. ఈ బుక్ చక్కెర ఉప్పు బుక్ అంత కాదు, కొంచెమే తీసుకోవద్దు. మొత్తం ఉప్పే ఉన్నా కలపాలి. ఉప్పు డామినేషన్ చేసింది ఇలా. ఇంకా చక్కెర కూడా ఉన్నది. చక్కెరలు ఉప్పు డామినేషన్ చేసింది. చాలు కాదు, మళ్ళీ ఇంకోసారి తినాలన్నా మాత్రం తినలేదు. నీళ్ళు తాగద్దు. మరి ఉప్పున్నా అంత ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. కోట లేని రాజుకి కిరీటం ఉంది. కోట లేని రాజుకి కిరీటం ఉంది. కోట లేని రాజుకి కిరీటం ఉంది. జల్దీ చెప్పాలి అట్లా. కోట లేని రాజుకి కిరీటం ఎందుకు ఉంటుంది? పలే ఉండదు. అంత పిచ్చి క్వశ్చన్ అడుగుతాను. ఉన్నది ఆన్సర్ ఎప్పుడు? కోడి పుంజు. కోట లేని రాజు కిరీటం అంటే కోడి పుంజు ఎట్లా అవుతుంది? పలే దానికి ఏం ఇల్లు ఉన్నది? పుంజుకి ఉంటది కదా పైన కిరీటం. అది కింగ్. కిరీటం అయితే ఉంటది కదా. సరే లిప్స్టిక్ పెడతా పాట నేను. ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్. కూత వస్తే పరుగు తీస్తా, ఏడుపు చూస్తే ఎగిరిపోతా, ఆగిపోతా. కూత వస్తే పరుగు తీస్తా, ఏడుపు చూస్తే ఆగిపోతా. ఎరుపు చూస్తే ఆగిపోతా. ఏడుపు క్రై. క్రై. కూత వస్తే ఆగిపోతా. ఏడుపు. కూత వస్తే పరుగు తీస్తా, ఏడుపు వస్తే ఆగిపోతా. అరే వీడియో ఎత్తా అంటే నువ్వేంద్రా మధ్యలో స్టూపిడ్ ఫెలో? అరే ఇక్కడ వీడియో వేసుకుంటాను. నువ్వు స్ప్రైట్ అన్నయ్య స్ప్రైట్ లో అది వేసుకొని తాగుతారు.
మంచి పని చేసావు డాడీ తీసుకొచ్చి. కూతస్తే ఆగిపోతారా? కూత వస్తే పరుగు తీస్తా, అరుపు వస్తే ఆగిపోతా. ఏడు పన్ను పల్లవి ఇంతసేపు నువ్వే క్వశ్చన్ కరెక్ట్ అడుగుతలేవు. అరుపు ఏడుపా? అరుపు 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 ఏడుపు ఏడుపు ఏడుపు. నువ్వు కరెక్ట్ అడుగుతలేవు, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి అడుగుతా. నేను చెప్పకు. సరే మంచి అడుగుతా కరెక్ట్. చూడండి గాయస్, వీళ్ళు కరెక్ట్ క్వశ్చన్ వేస్తలేవు. కరెక్టే గైస్, కానీ మా అన్నయ్యని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏడుపు అరుపు అని చెప్తాను. దొరికిన ఆన్సర్లు వేస్తలేవు. సరే కరెక్ట్ చెప్తావు. కూత వస్తే పరుగు తీస్తా, ఓకే. అరుపు చూస్తే ఆగిపోతా. చూస్తే ఆగిపోతా, కూత వస్తే తెలియదు పల్లవి. కావాలని నువ్వు నాకు తెలియని ఆన్సర్లు దొరకబట్టుకొచ్చు. నువ్వు అసలుకే పొడుపు కథలు అంటే మాకు తెలియదు. సరే ఆన్సర్ చెప్పాలా? రైలు బండి. కూత వస్తే మరి ఎరుపుకి తెలివి. నేను అందుకే ఫస్ట్ ఎరుపు అన్న, తర్వాత నువ్వే అరుపు అన్నావు. నువ్వు ఎరుపు ఫస్ట్ ఎరుపు అన్నావు, కాదు ఎడుపు అన్నావు. నువ్వు ఏడుపుకి తెలియదు, నువ్వు పొడుపు కథలు అడుగుతాను. ఇదంతా క్యాన్సల్. అవసరం లేదు. సరే స్ప్రైట్ దావు, అల్లు ఏం వేసుకోకుండా. లిప్స్టిక్ అంటుతుంది. ఎరుపుకు ఏడుపుకి తేడా తెలియదు నీకు. లిప్స్టిక్ అంటుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఊరంతా తిరిగినా ఇంట్లోకి రాలేదు ఏంటి? చెప్పులు. ఓకే రైటా? ఫస్ట్ టైం రైట్ ఆన్సర్ చెప్పన్నా. అంటే అప్పటి నుంచి ఆన్సర్స్ ఏం చెప్తలేదు, అందుకే ఒక క్వశ్చన్ అట్లా చెప్పేటట్టు ఉండాలని ఈజీగా అడిగిన. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. ఆగితే ఆగుతుంది, ఉరుకుతే ఉరుకుతుంది. ఆగితే ఆగుతుంది, ఉరుకుతే ఉరుకుతుంది. రైలు పట్టాలు కాదు. ఆగితే ఆగుతుంది, ఉరుకుతే ఉరుకుతుంది. ఆగితే ఆగుతుంది, ఉరుకుతే ఉరుకుతుంది. స్కై కాదు. ఏంటిది మరి? నీడ. ఆగుతా ఆగుతుంది, ఉరుకుతే ఉరుకుతుంది. సరే ఏంది ఇప్పుడు? మేకప్ వేస్తా పక్కనే. ఫస్ట్ ఫౌండేషన్, నెక్స్ట్ మేకప్. అంటే ఒక్క క్వశ్చన్కి ఒక్క క్వశ్చన్ అన్నావు కదా పల్లవి. అదే ఒక్క క్వశ్చన్ రాంగ్ చెప్పినా పెట్టినా, ఇంకో క్వశ్చన్ రాంగ్ చెప్పినా ఇప్పుడు పెడతాను. మేకప్ ఏందో, లిప్స్టిక్ ఏందో, ఈ గేమ్ ఏందో నాకు రాని కొడుకు తీసుకొచ్చి గేమ్ ఆడమని అంటాను. ఏం చెప్తాను నీకు? ఎప్పుడు దొరకదా నేను మేకప్ వేయడానికి? మేకప్ ఓకే అయిపోయింది అన్నయ్య. సరే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు తీసి భోజనం చేస్తుంది. ఆకు వేసి అన్నం పెడుతుంది. ఆకు తీసి అన్నం పెడుతుంది, ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు తీసి భోజనం చేస్తుంది. ప్లేట్ కాదా? కాదు. ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు తీసి భోజనం చేస్తుంది. ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు తీసి భోజనం చేస్తుంది. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి రెండు ఒకటే కదా పల్లవి. తీసి భోజనం చేస్తుంది. ఇప్పుడు కథ ఏందో కథ ఏందో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చెప్పు మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయి. ఆకు తీసి అన్నం పెడుతుంది, ఆకు వేసి అన్నం పెడుతుంది. ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతాను, నువ్వు నన్ను అడగకు. నువ్వు నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు. ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు వేసి అన్నం పెడుతుంది, ఆకు తీసి భోజనం చేస్తుంది. ఆకు తీసి భోజనం చేస్తుంది. నేల. నేల ఎట్లా చెప్పన్నా? వంట మనిషి.
వంట మనిషి ఆకు వేసి అన్నం పెట్టి ఆకు తీసి భోజనం చేస్తారు. మన ఆకు తీసినాక వాళ్ళు లాస్ట్ తింటారు కదా, అంతేనా? అంతే. వంట మనిషి కాదు ఆన్సర్. కరివేపాకు ఎట్లా అవుతుంది మళ్ళీ? అది పప్పు చాలా కరివేపాకు వేసుకుంటాం మనం. ఆ కరివేపాకు తినాం కాబట్టి పక్క పెడతాం. ఆకు వేసి అన్నం పెడతాము, ఆకు తీసి భోజనం చేస్తాం. పల్లవి కరివేపాకు అంత పెద్ద ఆకు ఉన్నది కదా పల్లవి. కరివేపాకు పెద్ద అంత కాదన్నా. ఇప్పుడు కరివేపాకు చించి పప్పు చాలు వేస్తాం కదా. సరే అది మళ్ళీ ఒకట మేకప్. ఇప్పుడు మంచిగా గేమ్ పెట్టుకున్నావు కానీ కరివేపాకు ఇస్తారాకి పల్లవి. చాలా తెల్లగా అయిపోయినావు అన్నయ్య నువ్వు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు. ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు. ఐదుగురిలో చిన్నోళ్ళు ఎట్లా అవుతారు మరి పెద్దోడు అయితే? అదే ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు అంటే పెద్దోడు పల్లవి కాదు. తెలియదు పల్లవి, చెప్పు. చిటికన వేడు. ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు. ఓకే, నెక్స్ట్. బొట్టు పెట్టాలా, కాటిక పెట్టాలా, లైనర్ పెట్టాలా, మస్కర పెట్టాలా? తెలియదు పల్లవి, నువ్వు క్వశ్చన్ డిఫరెంట్ ఉన్నాయి నాకు. కాటిక పెడతా పట్టానే. కళ్ళు పోసుకోవద్దు అట్లా. మస్కర పెడతా. ఏదన్నా ఈజీ క్వశ్చన్ నేను చెప్పు. ఎన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఒక్క క్వశ్చన్ చెప్పిన. ఏం క్వశ్చన్ చెప్పినావు కూడా గుర్తులేదు నాకు. నువ్వు అడిగే క్వశ్చన్ రెండే చెప్పిన. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. మనుషులు కాదు. మంచిగా కదా పర్లేదు. కడుపు నిండుతో మనం లేచి నిల్చుంటాం అరగాలని. రాంగ్ ఆన్సర్. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. కడుపు ఈజీ క్వశ్చన్ అన్న, మంచిగా కొంచెం ఆలోచించు. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. ఏదైనా క్లూ ఇవ్వాలి. క్లూ బియ్యం, వడ్లు, అన్నం, బియ్యం. కడుపు నిండగానే పొలం. తెలియదు పల్ల. గోనె సంచి. బియ్యం వడ్లు వింపుతోనే నిలబడుతుంది. ఇది కూడా రాంగే. నెయిల్ పాలిష్ పెడతా పట్టానే నీకు ఇప్పుడు. అది ఈజీ క్వశ్చన్ కదా పట్టానే. అన్న నెక్స్ట్ క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. చెప్పు. ఏం అర్థమైతే నాకు. లెగ్స్ లేవని నడుస్తాంది, ఐస్ లేవని ఏడుస్తాంది. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఐస్ లేవని ఏడుస్తుంది. స్టిక్, చీపురు కట్ట, బెడ్షీట్, పిల్లో. పిల్లోకి కళ్ళు ఉన్నాయి అన్న. నాకేం అర్థమైతలేదు. నువ్వే ఆన్సర్ చెప్పనా? మేఘం, స్కై. కాళ్ళు లేవు కానీ మేఘాలు పోతాయి, కళ్ళు లేవు కానీ వర్షం పడుతుంది. అయ్యో, లైనర్. ఆన్సర్ తెలుసు మేకపోతా. ఒక కన్నుకి కూడా ఇంకో కన్నుకి రాంగ్ ఆన్సర్ చెప్తే ఇంకొక కన్నుకి. ఓకే, కావాలన్నా న్యాయం చేసినట్టున్నారు. నువ్వు రాంగ్ చెప్తాను. సరే,
కళ్ళకి ఇట్లా అనుకో, ఇట్లా మంచిగా పెట్టు. అలా అలానే వస్తుంది. ఏంది పల్లవి నన్ను ఏంది ఒకసారి ఓపెన్ చేయనా? షర్ట్ స్ప్రెడ్ అయింది అన్నయ్య మొత్తం. అదే క్వశ్చన్ కరెక్ట్ అడగరాదు, మేకప్ కరెక్ట్ చేయాలి. మేకప్ కరెక్ట్ చేసిన, స్ప్రెడ్ అయింది. నేనేం చేయాలి? నెక్స్ట్, మనతో ఏం సంబంధం లేకపోయినా మనం పైకి రావాలని కోరుకునే పర్సన్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ మనకు సంబంధం ఉంటుంది కదా. మనల్ని మనకేం సంబంధం లేకపోయినా మనం పైకి రావాలని కోరుకునే పర్సన్ ఎవరు? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కాబట్టి గవర్నమెంట్ కాదు. మళ్ళీ ఓడిపోతున్నా పల్లవి. మళ్ళీ చెప్పు. మనం పైకి రావాలన్నప్పుడు మనతో ఏం సంబంధం లేకపోయినా మనం పైకి రావాలని కోరుకునే పర్సన్ ఎవరు? స్టెప్స్. కాదు. తెలియదు పల్లవి. బస్ డ్రైవర్. బస్ డ్రైవర్ ఎట్లా పల్లవి? మనతో బస్ డ్రైవర్ కి మనకి ఏం సంబంధం లేదు. బస్ ఎక్కడని పిలుస్తాడు కదా ఆయన, బస్ ఎక్కడని. సరే పల్లవి. సరే అన్నయ్య, అంత కష్టం ఎందుకన్నయ్య? ఇప్పుడు వాటర్ తాగన్నయ్య. అవసరం లేదు, దాపు. అయితే ఇది తినన్నయ్య. నేను అది కూడా తిన. అయితే వాటర్ తాగు. నెక్స్ట్ క్వశ్చన్ నేను హట్ అయినా. కొన్ని వాటర్ తాగు, కొన్ని వాటర్ తాగు. అందుకే హట్ అయినా కొంచెం కూల్ అవుతావు. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలా? కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. ఉప్పు ఉన్నాయి కానీ జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కప్పు చూపు. కరెక్టే కదా? కాదు. కాదా? కొప్పు ఉన్నది కానీ జుట్టు లేదు, జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కొబ్బరికాయ. రైట్ ఆన్సర్ అన్నయ్య. థ్యాంక్ యూ. చిటికలే. ఒక కన్నుకు లైన్ తప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. చీర మీద చీర, చీర మీద చీర, 16 చీరలు. 16 చీరలు. అంతే. 16 చీరలు. చీర మీద చీర 16 చీరలు. 16 + 2 18 చీరస్. కాదు. చీర మీద చీర 16 చీరలు. పట్టు చీర. చీర మీద చీర 16 చీరలు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. మా అన్నయ్యకైతే ఒక్క ఆన్సర్ కూడా తెలియదు. ఇప్పటికీ ఒక 3 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పిన అంతే. నేను అడిగిన 11 క్వశ్చన్స్ లలోనేమో. చీర మీద చీర 16 చీర. 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 పట్టు చీర కాదా? కాదన్న. సరే చెప్పేందో. మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. నేను మా అన్నయ్య కూడా ఆన్సర్ చెప్పట్లే. అదేంది? వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఓడిపోయినట్టే. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు కూడా చదువుకో. నెక్స్ట్ క్వశ్చన్ అన్నయ్య. చెప్పు. అందరు ఎక్కిన విరగని మంచం, అందరినీ మోసే మంచం. ఇంత ఈజీ ఆన్సర్ నన్ను అడుగుతాను, చెప్పాలా నేను? చెప్పు. షాక్ అయితే సరే చెప్పు. రోమాంచం. రోమాంచం. రోమాంచం అంటే కరెక్టే కదా? చెప్పు మళ్ళీ చెప్పు. అందరు ఎక్కిన విరగని మంచం, అందరినీ మోసే మంచం. అందరినీ మోసే మంచం. అందరినీ కరెక్ట్ గా కలుపు రోమాంచం. అంతే కదా? అందరు ఎక్కిన ఇరగని మంచం, అందరు ఎక్కిన ఇరగని మంచం. తర్వాత అందరినీ మోసే మంచం. అందరినీ మోసే మంచం. బస్, ట్రాలీ, ఆటో, బెడ్. కాదు. బెడ్ పైన ఒక 20 మంది ఎక్కితే అది ఇరిగిపోతుంది. అయితే కొంచెం క్లూ ఈ పనులు. మనం ఊకే నడుస్తాం, ఊకే తిరుగుతాం ఎక్కువ. వంతెన. రోడ్. ఎక్కువ దానిపైనే ఉంటాం. రోడ్డు కాదు. కొంచెం దగ్గరకు వచ్చినాం. చెప్పు.
ప్లాట్ఫామ్, బ్రిడ్జ్, కాదు. తెలియదు. తెలియదా? చెప్పనా? చెప్పు. నువ్వు షాక్ అవుతావు ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ కి. చెప్పు. భూమి. అందుకే కొంచెం దగ్గరకు వచ్చినావా అన్నయ్య అన్న. రోడ్ రోడ్ అని చెప్పినా కదా, అదే రోడ్డు భూమి మీదనే ఉంటది కానీ తెలియదు. కాదు, ఒకవేళ రోడ్ మంచిగా లేకపోయి కన్స్ట్రక్షన్ ఉన్నది అనుకో, పోయి ఒక 15 మంది దానిపైన ఎగురు తిరిగిపోదా? రోడ్ ఎక్కడ తిరిగిపోతుంది? F2 సినిమాలు ఇరిగిపోలేదా బ్రిడ్జ్? అది రోడ్డుకి బ్రిడ్జ్, రోడ్డుకి బ్రిడ్జ్ కి సంబంధం లేదు. రోడ్ మధ్యలోకి ఇట్లా రాదా? అయినా అది పిచ్చి క్వశ్చన్. అసలు లేదు, మంచి క్వశ్చనే. భూమి. నేను మంచిగా క్లూ ఇచ్చిన, ఎక్కువ దానిపైన ఉంటామని. చదివి పట్టు లైనర్ పెడతా ఇంకొక అందుకు. లైనర్ కూడా అవడైతే వావ్ అన్నయ్య, సేమ్ దయ్యం లెక్కున్నావు అన్నయ్య. సరే దిగో, బుద్ధి తక్కువైంది. గేమ్ అంటే ఏదో ఒప్పుకున్నా, ఈజీ క్వశ్చన్లు అడుగుతాం అని చెప్పి పోయి పొడుపు కథలు నాకు తెలియనే తెలియదు. అసలు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. దాని గురించి పట్టుకొని వచ్చినాం. చెప్పు ఇంకో క్వశ్చన్. టంగ్ ట్విస్టర్ 5 times. 5 times. ఇగో నేను నాకు అసలుకే నత్తి పల్లవి, ఇంకా నువ్వు టంగ్ ట్విస్టర్ అంటాను. ఇన్ ఇంగ్లీష్ నాకు రాదు. ట్రై అన్నయ్య. చెప్పు. She sells by the seashore. By the seashore. She sells by the seashore. టంగ్ ట్విస్టర్ అంటే జల్లి చెప్తారు కదా అన్నయ్య. అదే seashells. She sells seashells by the seashore. 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 చెప్పినా నువ్వు she sells seashells by the seashore. ఓకే, మొత్తం కలిపి చెప్పు. She sells seashells by the seashore. మళ్ళా సి అనే అన్నావు. Seashore. Seashells by the seashore. షీ కాదు, సి. By the seashore. Seashore. ఇప్పుడు మొత్తం She sells by the seashore. She sells by the seashore. She sells by the seashore. షీ కాదు, సి. Seashore. సి. She sells by the seashore. She sells by the seashore. లాస్ట్ Claps. క్లాస్. మీరు ఈ టంగ్ ట్విస్టర్ ట్రై చేయండి. ఇంకా మీకు ఏమన్నా టంగ్ ట్విస్టర్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ ఈమెతో చదివిస్తా, షార్ట్ వీడియో చేపిస్తా. మీరు కామెంట్ లో టంగ్ ట్విస్టర్ చెప్పండి, పల్లైతోని షార్ట్ వీడియో చేపిస్తా నేను. అదే టంగ్ ట్విస్టర్. లేదు గైస్, నెక్స్ట్ క్వశ్చన్. మా అత్త కొడుకు వాళ్ళ, మీ అత్త కొడుకు ఆడు దొంగ, కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త నాకేమవుతుంది? మీ అత్త కొడుకు వాళ్ళ కొడుకు, వీళ్ళ కొడుకు, వాళ్ళ అమ్మ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ అత్త నాకేమవుతుంది? సిస్టర్ ఇలా కాదు, వదిన కాదు. సిస్టర్ ఇలా వదిన ఒకటే కదా అన్నయ్య. యారాల్, పిన్ని కాదు. ఇప్పుడు అత్తమ్మ కొడుకు, బామ్మర్ది అవుతాడు. బామ్మర్ది కొడుకు, బామ్మర్ది కొడుకు ఏమవుతాడు? మనవాడు అవుతాడు. బామ్మర్ది కొడుకు అవుతాడు. బామ్మర్ది కొడుకు అవుతాడు. కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త నాకేమైతుంది? అత్తమ్మ అవుతుంది. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే గైస్, ఇక్కడ క్వశ్చన్స్ అయిపోయినాయి. మా అన్నయ్య పాపం ఈరోజు చాలా కష్టపెట్టిన. చూడండి, నెయిల్ పాలిష్, మేకప్, లిప్స్టిక్, లైనర్ అన్ని పెట్టినా. ఇప్పుడు పెట్టినా ఏం కాదండి. చిన్న క్వశ్చన్స్ అని చెప్పి పొడుగు కథలు అడిగి ఇవన్నీ చేస్తాను. మీరే చెప్పండి, ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ కాదా? షార్ట్ వీడియోలలో చెప్తాను ఈ పని. అసలు ఏముండదు గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్
యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.